ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధ కేతువులు, తులలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. భాగ్యాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు. శని బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో, రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సానుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. అయితే ధనం ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తిస్తారు. మీకు తోచిన విధంగా భగవద్నామం స్మరణ చేసుకుని అన్నీ మనమంచికి అన్నట్టుగా మీ పని మీరు చేసుకుపోతారు. ఏళ్ళు నడుస్తున్నా ఇబ్బందులున్నా మన ధర్మం మనం నిర్వర్తించాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, పిల్లల్ని చక్కగా చదివించాలి అనే భావంతో ఉంటారు. అయితే ఉద్యోగంలో సన్నిహితులతోటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. మీరు అన్ని చక్కగా ఉన్నా కూడా ఏదో విధంగా ప్రకరించి మాట్లాడడం, మీ పైన నింద మోపే అవకాశం, ఇటువంటి ఉండే అవకాశాలు గోచరిస్తోంది. మీ వరకు మీరు సక్రమంగా చేయాలి. పేరు ప్రఖ్యాతలు కాదు, వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా నమ్ముకున్న కంపెనీకి చక్కగా పేరు ప్రఖ్యాతలు తేవాలి అనే భావంతో ఉంటారు. కాబట్టి ఏలినాడ్సని ఎన్ని ఇబ్బందులున్నా మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగపరంగా రాదు అనుకున్న ఉద్యోగం లభించడం కొంత ఊరటనిస్తుంది. 2 నెలలు అయింది ఉద్యోగం పోయింది, మళ్ళీ ఉద్యోగం రాదనే భావన ఎవరైతే ఉన్నారో వారు భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే మీ కష్టాన్ని తగ్గ ఫలితం మీరు ఆశించరు. మన పని మనం చేసిపోతూ ఉంటారు. అయితే కొన్ని చోట్ల ఇన్ఫీరియారిటీ ఉంటుంది. భయం, ఎవరైనా అనుకుంటారేమో, మనం చేసే తప్ప లేదా చెప్తే తప్ప అనే భావన ఉంటుంది. అటువంటిని పక్కన పెట్టి మీ వృత్తిరీత్యా మీరు చేయాల్సిన పని మీరు చేయండి. అంతా దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, ఇది సమయం కాదు కాబట్టి మహాలయ పక్షాలైక దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు మటుకు ప్రారంభించవచ్చు. అక్కడ ఉన్న వారికి ఉద్యోగ విషయంలో చిన్న ఆటంకాలు ఎదురైనా అవి ఇబ్బందికరంగా ఉండవు. అయితే మానసికంగా మటుకి కృంగిపోవడం జరుగుతుంది. ఉద్యోగం రాదేమో, వీసా ఎక్స్టెన్షన్ అవదేమో అనే భావనలు ఏర్పడతాయి. ఎటువంటి భయాలు సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. దైవానుగ్రహం వల్ల అంతా మేలే జరుగుతుంది. సినీ కళారంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. అనుకోని అవకాశాలు కలిసి రావడం, ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ మీకు రావడం, ప్రభుత్వ సంస్థ కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. రాత పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి. మంచి ఫలితాలే సాధించగలుగుతారు. ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులనే ఉంటాయి. తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. రవికేతుతో కలిసి సహోదరుల మధ్య విభేదాలు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు, చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించాలి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం లేదా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.